హాయ్ ఆల్. ఈరోజు మనం పెసరట్టు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నానబెట్టిన పెసలు తీసుకుని కొంచెం సాల్ట్ వేసి దాంట్లో మిక్సీ చేసుకోవాలి. ఆ మిక్సీ చేసిన పిండిని ఒక పెనం తీసుకుని ఆ పెనం మీద నూనె రాసి దాని మీద మందంగా పెసరట్టు వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మామూలు పెసరట్లా పలచగా వేసుకోకూడదు, మందంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిని నూనె వేసి కాల్చుకోవాలి. కాల్చిన తర్వాత దానిని తీసి ఒక పళ్ళెంలోకి పెట్టుకోవాలి. పళ్ళెంలోకి తీసుకున్న తర్వాత దానిని ముక్కలుగా కొయ్యాలి. సమానంగా ముక్కలుగా కొయ్యాలి. కోసి పక్కన పెట్టిన తర్వాత ఒక పెనం తీసుకుని పెనంలో కొంచెం నెయ్యి, నూనె వేసి జీడిపప్పు వేసి వేయించేద్దాం. వేయించిన తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేయాలి. వేసిన తర్వాత కొంచెం కరివేపాకు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా దోరగా వేయించాలి. వేగిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా మీకు రుచికి తగినట్టుగా వేసి బాగా కలిపి బాగా వేయించాలి. వేగిన తర్వాత పక్కన పెట్టుకున్న పెసరట్టు ముక్కలు దాంట్లో వేసి బాగా మళ్ళీ ఇంకొకసారి కలపాలి. కలిపిన తర్వాత 1 నిమిషం వేగాక దాంట్లో ఒక స్పూను పెరుగు వేయాలి. పెరుగు వేసి మళ్ళీ బాగా కలపాలి. కలిపిన తర్వాత దాంట్లో కొంచెము జీడిపప్పు వేయించి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి మళ్ళీ ఇంకొకసారి కలపాలి. కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎక్కువ వేయకూడదు, వాటర్ కొంచెమే వేయాలి. వాటర్ వేసిన తర్వాత 5 నిమిషాలు, అంటే 5 నిమిషాలే ఉడకబెట్టి తర్వాత కిందకి దించేయాలి. వేడి వేడి పెసరట్టు కర్రీ రెడీ అయిపోయింది. ఇది మనకి అన్నంలోకి, చపాతీలకి, దోశల్లోకి కూడా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేస్తారు కదా.